వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఈ సినిమా హీరోలని ఎలాగ రాజకీయాలకి వాడుకుంటుంది అన్న విషయం మీద ఈరోజు నేను మాట్లాడబోతున్నా. దయచేసి ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఏంటి అంటే ఈ సినిమా హీరోల యొక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యాన్స్ ఓటు అన్నది వైసీపీకి కావాలి. ఆ ఓటు బ్యాంకు కోసము వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం అన్నది ఈ సినిమా హీరోలకే అర్థం కావట్లేదు. అంటే ఈ సినిమా హీరోలకి తెలియకుండానే వీళ్ళ ఫ్యాన్స్ ఓట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగతనం అనేది చేస్తున్నది. ఎలాగ చేస్తుందండి పాషా గారు అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. ఉదాహరణకి ప్రభాస్ గారు ఉన్నారు. ముందు ప్రభాస్ గారి గురించి మాట్లాడదాం. ప్రభాస్ గారు అనేటటువంటి వ్యక్తి ఒక యూనివర్సల్ హీరో అని చెప్పాలి. అంటే ఆయన ఫ్యాన్ బేస్ అనేది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రతి కంట్రీలో ఉంది. అందరి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ప్రభాస్ గారు అంటే ఒక మాచో లుక్ అన్నది ఉంటుంది. ఈయన సినిమా వస్తుంది అనుకుందాం. ఉదాహరణకి ఒక 6 నెలల తర్వాత ఈయన సినిమా అన్నది రిలీజ్ అవబోతుంది. ఏం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 6 నెలల ముందు అన్నది ఆ సినిమా మీద ఒక ప్రమోషన్ అనేది మెల్లగా మొదలు పెడుతుంది. దాని తర్వాత అంటే సినిమాకి 6 నెలల ముందు నుంచి ప్రమోషన్ మొదలుపెట్టి సినిమాకి 5 నెలల ముందు ఏం చేస్తారు అంటే ఈయన ప్రభాస్ గారి ఏదైనా వీడియోకి కింద జగన్మోహన్ రెడ్డి గారి ఒక వీడియోని జోడించి పాటలు వేసి 5వ నెలలో వేస్తారు. 4వ నెలలో ఏం చేస్తారు అంటే ప్రభాస్ గారి ఫోటోలు ఆ సినిమా యొక్క బ్యానర్లు వేసి కింద ఎవరో పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో వేసి మళ్ళీ ఒక మార్కెటింగ్ చేస్తారు. అంటే యాంటీ మార్కెటింగ్ అంటారు. ఇది చేస్తారు. చేసి ఈ ప్రభాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి విరుద్ధము లేదా మన ఏమంటారు టీడీపీకి విరుద్ధము లేదంటే పవన్ కళ్యాణ్ గారికి శత్రువు అనేలా ఒక సీన్ అన్నది క్రియేట్ చేస్తారు. దాని తర్వాత 3వ నెల నుంచి మొదలు పెట్టుకొని ఇక అదే పాట అంటే ఫ్యాన్ వార్ అన్నది స్టార్ట్ చేస్తారు. చేసి ప్రభాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర, చంద్రబాబు నాయుడు గారికి చాలా దూరం. ప్రభాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర, పవన్ కళ్యాణ్ గారికి శత్రువు అనేలాగా ఒక సీన్ అన్నది క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఆ ఫ్యాన్స్ మధ్యలో లేదు ప్రభాస్ అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రభాస్ గారు అన్నటువంటి ఒక సిచ్యువేషన్ అన్నది తీసుకొస్తారు. ఆ సిచ్యువేషన్ ఎక్కడ పనికొస్తుంది అంటే ఆ సిచ్యువేషన్ అన్నది రాజకీయాలు అంటే ఓటు రూపంలో పనికొస్తుంది. ఎన్నికల సమయంలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. ఎన్నికల సమయంలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ చంద్రబాబు నాయుడు గారిని శత్రువులా చూడాలి అని చెప్పేసి ఒక పెద్ద ప్లానింగ్ ఇది. ఎక్కడ కూడా ప్రభాస్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారు నాకు శత్రువు అని ఎక్కడ అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు మిత్రుడు అని చెప్పేసి ప్రభాస్ గారు ఎక్కడ అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయదు అని ప్రభాస్ గారు ఎక్కడ కూడా అనలేదు. కానీ వీళ్ళు క్రియేట్ చేసేటటువంటి సిచ్యువేషన్ చూస్తే లేదు మన ప్రభాస్ గారే అన్నట్టుగా ఒక సీన్ సిచ్యువేషన్ అన్నది క్రియేట్ చేస్తారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. యాక్చువల్గా నిజం చూస్తే మనం ఒకసారి ప్రభాస్ గారిది బీజేపీ ఫ్యామిలీ అనాలి. ప్రభాస్ గారి పెదనాన్న, ప్రభాస్ గారి గాడ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీలో ఉండే. కృష్ణంరాజు గారు, స్వర్గీయ కృష్ణంరాజు గారు బీజేపీలో పనిచేశారు. ఈరోజు ప్రభాస్ గారికి కూడా డైరెక్ట్ మోదీ గారితో, మన ప్రధాని మోదీ గారితో యాక్సెస్ ఉంది. మొన్న మనం ఫోటోలు చూసినాం. ప్రభాస్ గారు బీజేపీతో అలానే ఉన్నారు అని చెప్పేసి చాలామందికి తెలుసు. అయినా కూడా సక్సెస్ఫుల్గా ప్రభాస్ గారి ఫ్యాన్స్ని మోసం చేయగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంత పెద్ద కుట్ర చూడండి. యాక్చువల్గా వైసీపీలో ఈ విషయాల కోసం సపరేట్గా ఒక ప్యానెల్ లాంటిది ఉంది. ఆ ప్యానెల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంతలా రాజకీయం చేస్తున్నారంటే ప్రభాస్ గారికే తెలియదు ఆయన ఫ్యాన్స్ ఓట్లన్నీ వైసీపీ వేసుకపోయిందని చెప్పేసి. నెక్స్ట్ వద్దాం ఎవరు మన అల్లు అర్జున్ గారి దగ్గరికి వద్దాం. అంటే వస్తాను అందరి దగ్గరికి. అల్లు అర్జున్ గారి దగ్గరికి వద్దాం. అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నది అందరికీ తెలుసు. అది కుటుంబ సంబంధం, రిలేషన్. సరే అల్లు అర్జున్ గారు ఏదో ఒక తన రిలేటివ్ కోసం తన ఫ్రెండ్ కోసం వెళ్ళి అది చేశారో అది వేరే సంగతి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి కుటుంబ సంబంధం ఉంది. చిరంజీవి గారికి అల్లు అర్జున్ గారికి కుటుంబ సంబంధం ఉంది. అట్లాంటిది అల్లు అర్జున్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయొద్దని లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి అని ఎక్కడ చెప్పిండా? దయచేసి ఒకసారి ఆలోచించాలి. కానీ ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా ఒక సీన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనందరికీ తెలుసు మన మహేష్ బాబు గారు అందగాడు. ఈయన అసలు ఈయన అందం గురించి మాట్లాడాలంటే
నిజంగా టామ్ క్రూజ్ అంటాం కదా, టామ్ క్రూజ్కి ఫాదర్ ఈయన అందం ముందర ఎవడు నిలబడలేడు. అంత పెద్ద అందగాడు, పెద్ద హీరో, ఒక యూనివర్సల్ కట్అవుట్ అని చెప్పాలి. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా వస్తే ఈయన ఎవరు పట్టుకోలేడు, హాలీవుడ్కే వెళ్ళిపోతారు ఈయన. అట్లాంటి మహేష్ బాబు గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో జోడించేటటువంటి కార్యక్రమం చేస్తారు. నో డౌట్ మహేష్ బాబు గారి ఫ్యామిలీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అలైన్ అవ్వలే మహేష్ బాబు గారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి అనలే, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయొద్దు అనలే. అయినా కూడా ఈరోజు మహేష్ బాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టే కార్యక్రమం అనేది వైసీపీ చేస్తుంది. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎంత నవ్వాలి మనం అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారిని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అలైన్ చేయలేరు. ఎందుకంటే ఆయన కుటుంబం కాబట్టి. ఏం చేస్తారు అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదో ఒక రోజు వస్తారు, ఆ పార్టీని తీసుకుంటారు, నారా లోకేష్ గారిని బయటికి ఎలగొడతారు అని చెప్పేసి ఒక ప్రాపగండా అన్నది సృష్టిస్తున్నారు. నో డౌట్ ఆయన ఏదో ఒక రోజు వస్తాడు, పార్టీలో ఏదో ఒక స్థానం పొందుతాడు, పార్టీలో టాప్ మోస్ట్ స్థానాన్ని కూడా వెళ్ళొచ్చు, అందులో డౌట్ లేదు. అది ఆయన వచ్చిన రోజు ఏం జరుగుతుంది అన్నది అప్పట్లో ఆలోచించుకుందాం. కానీ ఈరోజు నారా లోకేష్ గారికి ఎన్టీఆర్ గారికి ఇద్దరికి శత్రుత్వం ఉంది అని చెప్పేసి ఒక ప్రాపగెండా అన్నది క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా ఎందుకు? ఈ ఫ్యాన్స్ అందరినీ వైసీపీ తన వైపు ఎందుకు మళ్లించుకోవాలనుకుంటుంది అంటే, ఇది 2014లో మొదలైంది. 2014లో జనసేన అన్నటువంటి పార్టీ అన్నది పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ అన్నది కనిపించింది వైసీపీకి. మరి ఎలాగా ఏం చేయాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2014లో గెలవలేకపోయిండు, లేదా పోటీ చేయలేదు, 2019లో ఓడిపోయిండు అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓటు చీల్చగలడు అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మరి ఏం చేయాలి అంటే, పవన్ కళ్యాణ్ ఒకవైపు నిలబడి ఉంటే అందరూ హీరోలు మా వైపు ఉన్నారని చూయించుకోవాలంటే ఏం చేయాలి? క్లియర్గా అందరి హీరోల ఫ్యాన్స్ని వాళ్ళకి తెలియకుండానే మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. సరే, దీంతోనే సరిపెట్టుకున్నారా అంటే విషయం ఇక్కడితో ఆగల. విషయం తమిళనాడు దాకా చేరింది. విజయ్ గారి ఫ్యాన్స్ ఓరమ్మ నాకు వింటే నాకు నవ్వొచ్చింది. అంటే ఒకళ్ళు చెప్పారు పెద్ద మనిషి, విజయ్ గారి ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బొచ్చడు ఉన్నారంట. విజయ్ గారి ఫ్యాన్స్ని, ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిండు, సినిమాలు చేస్తాడో తెలియదు. విజయ్ గారి ఫ్యాన్స్ని తన వైపు మళ్లించుకోవాలి, తమ పార్టీ వైపు మళ్లించుకోవాలి, విజయ్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉన్నారు అని చూపించుకోవాలి అని చెప్పేసి పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ చేశారు. కొంతమంది అనుకూల మీడియా వైసీపీకి వాళ్ళు కూడా క్యాంపెయిన్ చేశారు. నేను మొదటి నుంచి చెప్పా, విజయ్ గారి గెలుపులో జగన్మోహన్ రెడ్డి గారిని లాగకండి అని చెప్పేసి. కానీ లాగారు. విజయ్ గారి ఫ్యాన్స్ ఓట్లు పడతాయని చెప్పేసి ఆశించారు. కానీ ఫైనల్గా ఏమైంది? విజయ్ గారు రాహుల్ గాంధీ గారిని పిలిచారు. రాహుల్ గాంధీ అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి బద్ధశత్రువు. జగన్మోహన్ రెడ్డి గారిని 17 నెలల పాటు జైల్లో పెట్టినటువంటి పార్టీ అది. జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో చేర్చినటువంటి పార్టీ అది. ఆ బద్ధశత్రువు పార్టీని విజయ్ గారు పిలిచి రాహుల్ గాంధీ గారిని అసలు కౌగిలించుకోవడం, ఆయనతో సెల్ఫీలు దిగడం అవన్నీ చూసి నిజంగా వైసీపీ వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడతారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీశారు కదా. అంటే నేను ఎందుకు ఈరోజు ఈ టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నానంటే, ఇదంతా కేవలం చిల్లర రాజకీయం. ఈ చిల్లర రాజకీయం నడుస్తుందా? ఓసారి ఆలోచించండి. ఈ రాజకీయం మీదనే వీళ్ళు 2019లో ఒక పెద్ద చేశారు అని వీళ్ళు నమ్ముతున్నారు. నేనైతే అందరిలోకెల్లా పెద్ద హీరో జగన్మోహన్ రెడ్డి అని నమ్ముతున్నాను. వీళ్ళందరిలోకెల్లా పెద్ద హీరో జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఆయనని నమ్ముతారు. కానీ ఆ రాజకీయాన్ని పక్కన పెట్టేసి కేవలం ఈ మోసపూరిత రాజకీయం చేసేటటువంటి కార్యక్రమం కొంతమంది వైసీపీలో చేస్తున్నారు. కొంతమంది, సరే అందరినీ నేను అనకూడదు, కొంతమంది చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాజకీయం మీద మీరు ఎలా స్పందిస్తారు? దయచేసి ఒక కమెంట్ అనేది చేసి ఈ వీడియోని ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.